కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వెలిచానిలో పోలీసులు మీకోసం కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ వీర్ల నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు సహకారంతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అపరిచిత లింకులు, ఓటీపీలు, ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మీకోసమనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు ఇక్కడ అందరం కూడా కలిసాం. మరి పోలీసులు అంటే సమాజ శాంతి భద్రత పరిరక్షణలో మీ సేవలు మొట్టమొదట ఈ సీసీ కెమెరాలను ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి కూడా అందరు కూడా కరకర ధ్వనులతోటి ఒకసారి సౌండ్ పెట్టాయా బాబు. సౌండ్ పెట్టేది ఇది కాదు. చేస్తారు టీం పత్తి రకరకాల గేమ్ ఉంటాయి. దీంట్లో డబ్బు పెడతారు. లక్ మంచిగా ఉంటే డబ్బు వస్తుంది, లేకపోతే పోతుంది. ఈ గేమ్ గురించి తెలుసా అందరికి? తెలుసా లేదా? తెలుసు కదా. ఓకే, అట్లాగే మొబైల్ ఫోన్లో ఉంటాయి. పట్టాడంలో మొబైల్ ఫోన్లో కూడా ఉంటారు. ఆ మొబైల్ ఫోన్లో వాట్సాప్ లాగా సమ్ యాప్ ఉంటాయి. వాట్సాప్ లాగా సిమిలర్ యాప్ ఉంటాయి. ఆ యాప్లో ఆప్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ క్లిక్ చేస్తే 10 నంబర్లు ఉన్నాయి. 1 to 10, 1 2 3 4 5 6 7 8 9. దీంట్లో ప్రెస్ చేస్తే మీకు ఫోన్ నెంబర్ వస్తే 10 రూపీస్ చేస్తే 100 రూపీస్ వస్తుంది. అర్థమైందా? 1 to 10 నెంబర్లో ఏమైనా నెంబర్ రావచ్చు, కానీ ఒక మీ సెలెక్ట్ చేసిన నెంబర్ వస్తే మీకు 10 టైమ్స్ డబ్బు రిటర్న్ వస్తుంది. హలో సార్, చిన్నగా ఒక సన్మాన పద్యం సార్కి. ముఖ్యమైన కార్యక్రమం, ప్రజల జీవితాల్లో ఒక మార్పును తీసుకొచ్చే కార్యక్రమం. గ్రామాల్లో నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మత్తుకు, గంజాయికి, సార్ చెప్పినట్టు యాప్లకు, గేమింగ్లకు ఏ విధంగా యువత మరి వాటికి లోనై ఏ విధంగా వాళ్ళ జీవితాలను బలి చేసుకుంటున్నారో మన కళ్ళకు కట్టినట్టు ఇప్పటివరకు మన పోలీసు అధికారులు చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ కార్యక్రమంలో భాగంగానే మనకి ఇంతకుముందే సీసీ కెమెరాలు గత 10 సంవత్సరాలుగా మన దగ్గర ఉన్నది. గతంలో మనకు అప్పటి కమిషనర్ ఎస్పీ గారు కమలాసన్ రెడ్డి గారు వారి పిలుపు మేరకు మనం అప్పుడు ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గ్రామస్తులందరూ ప్రత్యేకంగా వీళ్ళ వెంకటేశ్వరరావుతో పాటు గ్రామంలోని దాతలందరి సహకారంతో అప్పుడు మనం ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ 2-3 సంవత్సరాలు ఈ పోలీస్ ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్ మీకోసం ప్రోగ్రామ్ కోసం అందరూ వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. మీ ఊళ్ళో రావడం చాలా సంతోషం నాకు. ఇప్పుడు చాలా సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి అవసరం ఉంది ఈ ప్లాట్ఫామ్లో. కాబట్టి
అన్ని టాపిక్ గురించి కొంచెం నేను మాట్లాడతాను. ఇంపార్టెంట్ మ్యాటర్స్ జాగ్రత్తగా వినండి, మీ అందరికీ చాలా యూస్ఫుల్. రీసెంట్ క్రైమ్ ఎట్లా జరుగుతుంది, ఇది కాకుండా ఇంకా సోషల్ ఇష్యూస్ ఏం జరుగుతుంది, ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ ఇష్యూస్ చాలా అవుతుంది, దీని రిలేటెడ్ ఎందుకు జరుగుతుంది, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అండ్ పోలీస్ను ఎట్లా హెల్ప్ చేయవచ్చు, మీ ఫ్యామిలీ భద్రత, మీ విలేజ్ భద్రత కోసం మేము ఏమేమి చేయవచ్చు, దీని గురించి మాట్లాడతాం. ఫస్ట్ CCTV గురించి. చనిపోతారు. అట్లాగే మీ ఊరు బయట కూడా ఉంది రోడ్, జగిత్యాల మెయిన్ రోడ్ ఉంది, చాలా హెవీ ట్రాఫిక్ ఉంటాయి. ఇక్కడ నుంచి 2 వీలర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు మైనర్ డ్రైవింగ్ మీరు అలౌ చేస్తే పిల్లలు రోడ్ మీద వెళ్తే యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ చూస్తే ఏమున్నాయి, హై స్పీడ్లో బండి నడుపుతారు. సెకండ్, హెల్మెట్ వేసుకోరు. థర్డ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తారు, ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ బండి నడిపిస్తారు. ఇట్లా చేస్తే యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరంలో దాదాపు 200 మంది చనిపోయారు యాక్సిడెంట్ లో. దీంట్లో 70 మెంబర్స్ 2 వీలర్ రైడర్స్, 70 to 80 పీపుల్ 2 వీలర్ రైడర్స్. ఒక పర్సన్ దగ్గర హెల్మెట్ లేదు. వాళ్ళ దగ్గర హెల్మెట్ ఉంటే చనిపోయడానికి ఛాన్సెస్ చాలా తగ్గిస్తుంది. హెల్మెట్ వేసుకోవాలి. ఈ సింపుల్ రీజన్, హెల్మెట్ వేసుకుంటే మీకు ఏమైనా ప్రమాదం జరిగితే కూడా నాన్ ఫేటల్ ఇంజరీ అవుతుంది. ఇస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. పట్టూరి రాజేందర్, కుడేలపల్లి, జంగిలి తిరుపతి. పట్టూరి రాజేందర్ లేకుంటే ఇంకో రాజేందర్. ఉప్పు వంశీ, పెద్ది సంతోష్, నార్లా శ్రీనివాస్. రావాల్సిందిగా కోరుతున్నాను. మన సిబి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం నిశిషీద గణపతి గణేశు త్వాం భర్గవత్పద. అందరికీ నమస్కారం. ఈరోజు వెలిజిల్లా విలేజ్ రామడుగు మండలం పోలీస్ మీకోసం ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. దాదాపు 500 మెంబర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో CCTV కెమెరా ఇనాగ్రేషన్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా జనరల్ అవేర్నెస్ లింక్ టు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైబర్ క్రైమ్, డ్రగ్స్, తర్వాత రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ప్రికాషన్స్, రాహవీర్ స్కీమ్, ఆపరేషన్ రాహత్ స్కీమ్ గురించి కూడా అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది. ఇది కాకుండా కరీంనగర్ డిస్ట్రిక్ట్ జరిగిన రీసెంట్ కేసెస్ ఇంజనీరింగ్ పిల్లలు గేమింగ్ యాక్టివిటీ స్పెండ్ చేసుకున్న లేకపోతే సూసైడ్ దీని రిలేటెడ్ కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్కి అవేర్నెస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మొత్తం మల్టిపుల్ సోషల్ ఇష్యూస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే CCTV ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ మిగతా విలేజ్లో మనం చేస్తున్నాం. రెస్పెక్టెడ్ DGP చెప్తున్నారు. పాత కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రతి దీనికి రిప్లేస్ చేయడం, కొత్త కెమెరాస్ పెట్టడం, ప్రతి విలేజ్ ప్రతి